హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ సర్వీస్. మనము ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నుండి ఎఫెసు స్మరణ సంఘాల గురించినటువంటి వివరణ మనము ధ్యానం చేస్తాం కదండి. ఈ దినమందు పెర్గమ సంఘం, 3వ సంఘమైనటువంటి పెర్గమ సంఘమును గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ యొక్క సంఘమును గురించి ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి. పరిశుద్ధుడు మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నా తండ్రి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటున క్షేమంగా ఉంచారు. దేవా, ఈ దినాన్న మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రం. ఈ దినమందు ప్రభా నీ వాక్యమును ధ్యానించుకొని చుండగా, నీ పాద సన్నిధిలో ప్రార్థించుకొని చుండగా, మా ప్రార్థనా విజ్ఞాపనలు నీ పాద సన్నిధిలో చేర్చుకొని, మా మనవులను నీ పాద సన్నిధిలో చేర్చుకొని మాకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము చేత మీరు నాతో మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడండి దేవా. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది ప్రభా. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. దినదినము అనుదినము దేవా, ప్రతిదినము మీ వాక్యపు వెలుగులో నా తండ్రి మేము నడిచే వారముగా దేవా, అట్టి భాగ్యంను మీరు మాకు అనుగ్రహింపు చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప చేత నా తండ్రి నాయన అయ్యా, ఈ వాక్యము చేత పెర్గమ సంఘముల గురించినటువంటి నా నాయన వివరణ మీరు మాకు అనుగ్రహించండి, తెలియచేయండి. మీ ఆత్మీయ మర్మాలు, పరలోక మర్మాలు దేవా తెలుసుకోవడం కానీ, దేవా వాక్యములో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవడం కానీ, మేమంతటి జ్ఞానవంతులమైతే కాదు కానీ నీ కృప చేత నా తండ్రి నాయన నీ యొక్క దేవా దయ చొప్పున ప్రభా మీరు మాతో మాట్లాడండి. అంతకు మించి నా నాయన నీ పక్షంగా మాట్లాడుతున్నా నా నోట నీ మాటలు గురించి దేవా నాయన అనేకులకు ఆదరణకరంగాను ఆశీర్వాదకరంగాను విడుచున్నటువంటి నీ ప్రియ బిడ్డలకు ప్రభా దీవెనకరంగా మీరు చేసి పెట్టండి. నా మాటలు నా తండ్రి నా మాటలుగా కాదు, నీ మాటలు ఉంచి నా నాయన స్పష్టముగా తేటగా సూటిగా మీ చిత్తమును తెలుసుకొని మీలో జీవించే భాగ్యమును మీరే మాకు అనుగ్రహింప చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, నెట్టుకు మా ప్రార్థనలు నీ పాద సన్నిధిలో చేర్చుకున్నందుకే వందనాలు తెలియజేస్తూ, ఆ మనవిని అంగీకరించినందుకే వందనాలు తెలియజేస్తూ దేవా మమ్మల్ని మేము నీ దయగలిగిన హస్తములకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నాము. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, పెర్గము సంఘమును గురించినటువంటి మాటలు మనము ధ్యానం చేసుకున్నాము. ప్రకటన గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతున్నాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. మనము జ్ఞాపకం చేసుకున్నాం కదండి, ఎఫెసు స్మరణ సంఘాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి సంఘానికి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయని, ఆ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది యేసు ప్రభు వారికి ఉన్నటువంటి బిరుదు. రెండవది యేసు ప్రభు వారు ఆ సంఘాన్ని మెచ్చుకోవడం, ఆ చేసిన క్రియలను బట్టి, ఆ సంఘము చేసినటువంటి మంచి క్రియలను బట్టి ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నటువంటి విధానం కనిపిస్తుంది. మూడవదిగా ఆ సంఘము చేసినటువంటి నేరమును ఎత్తి చూపడం కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఆ సంఘము చేసినటువంటి నేరాన్ని ఎత్తి చూపడం. నాలుగవది ఆ చేసిన నేరమును బట్టి సంఘాన్ని గద్దించటము. అలాగే ఐదవది ఆ యొక్క గద్దింపుకు లోబడినటువంటి సంఘముగా ఉంటే ఆ సంఘానికి ప్రత్యేకమైనటువంటి పరలోక బహుమానం ఇవ్వడం. ఇవి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రతి సంఘాన్ని గురించి మనం చదువుకున్నప్పుడు, మనం ధ్యానించేటప్పుడు మనకు తెలియచేయబడతాయి. అలాగే ఇక్కడ ఎఫెసు సంఘములో ఆయన పేరేంటి అంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి వాడు చెప్పు సంగతులేవనగా ఇది కనిపిస్తుంది. అలాగే స్మరణ సంఘం గురించి మనం ధ్యానం చేస్తే మొదటివాడు కడపటి వాడును మృతుడై మరలా తిరిగి బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అనేటువంటి పేరు మనము చూస్తాం. ఇందులో
ఈ పెర్గము సంఘమును గురించి వచ్చేసరికి వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పే సంగతులు. మనం చూసినట్లయితే ఆ యొక్క దీని గురించినటువంటి కొంచెం చారిత్రక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆసియాకు చెందినటువంటి రోమాలోని ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం పెర్గము పట్టణం. ఇది పురాతనమైనటువంటి పట్టణమైనప్పటికీ క్రీస్తు పూర్వం 282లో అట్టాలిడు అనేటువంటి రాజ్యానికి ముఖ్య పట్టణమైనప్పటి నుండి ఇది ప్రసిద్ధి చెందడం ఆరంభమైంది. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 282వ సంవత్సరంలో అట్టాలిడు రాజ్యానికి పట్టణమైంది. ముఖ్య పట్టణమైనప్పటి నుండి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా పేరుగాంచింది. క్రీస్తు పూర్వం 133లో వారు రోమిలతో చేసుకున్న ఒప్పందాన్ని బట్టి ఈ పట్టణానికి వారు ఇచ్చేశారనమాట. ఇది కూడా రోమా సామ్రాజ్యంలోని ఒక పట్టణముగా ఇచ్చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ పట్టణపు చక్రవర్తికి పూజలు చేయడం అనేది ఇందులో పెర్గము పట్టణంలో ప్రాముఖ్యంగా చేస్తుండటం జరుగుతూ ఉంది. సుమారు క్రీస్తు పూర్వం 29లో రోమా చక్రవర్తి పేరున మొదటి దేవాలయాన్ని ఈ పట్టణంలోనే కట్టారు. చక్రవర్తిని పూజించటం మొదట ఇక్కడే ప్రారంభమైంది. గతంలో మనం చూసాము, బబులోను పట్టణంలో ఆ యొక్క రాజు నెబుకద్నెజరు నెబో అనే దేవతను పూజించినట్లు, అలాగే బయలుదేవతలను పూజించినట్లు ఆ యొక్క పట్టణంలో రకరకాల విగ్రహారాధికుల బొమ్మలు చేసుకొని విగ్రహాలను పూజించటం చూసాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కొంతమంది దేవతల యొక్క విగ్రహాలు చేసుకుని వాటిని పూజించటం చూసాం. కానీ ఈ పెర్గము పట్టణంలో ప్రత్యేకంగా ఆ యొక్క రోమా చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజును పూజించడం మొదలుపెట్టారు. అది ఆ రాజులను పూజించడం అనేది ఇక్కడే ప్రారంభమైందట. ఎక్కడ అంటే పెర్గము పట్టణంలో. కాబట్టి ఆ యొక్క సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలము ఈ పెర్గము పట్టణంలోనే ఉంది. అది దీని గురించినటువంటి ఆ యొక్క మాట అని మనం గమనించాలి. రోమా చక్రవర్తి దైవాంశ సంభూతుడని అతన్ని విధిగా పూజించటం పౌర ధర్మమని ఆ యొక్క రోమా ప్రభుత్వం ఒక శాసనాన్ని జారీ చేసింది. ఏం జారీ చేసింది అంటే రోమా చక్రవర్తే దేవుడు, రోమా చక్రవర్తిని అందరూ పూజించాలి, రోమా ప్రభుత్వంలోని పౌరులంతా ఆ యొక్క చక్రవర్తిని పూజించాలనేటువంటి శాసనం ఆ పెర్గము పట్టణంలో శాసనంగా చేశారు. అదే ఒక చట్టంగా తీసుకుని వచ్చారు. అయితే ఆ సన్నివేశం, ఆ యొక్క సిద్ధాంతం అనేటువంటిది, లేదా ఆ యొక్క శాసనం అనేటువంటిది, లేదా ఆ యొక్క చట్టం అనేటువంటిది క్రైస్తవులైనటువంటి వారికి అదొక పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది. అంతే కదండి. క్రీస్తుని ఎరిగినటువంటి వారు, దేవుని ఆరాధన చేసేటువంటి వారు వెళ్ళి ఆ యొక్క చక్రవర్తిని పూజించండి, ఆ రాజును పూజించండి అంటే దానికి అది చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అని తెలుసు. క్రీస్తుని తప్ప వేరే ఎవరిని ఆరాధించటానికి క్రైస్తవులైనటువంటి వారు ఒప్పుకోరు కనుక అది పెద్ద సమస్యగా ఈ యొక్క శాసనం క్రైస్తవులకు ఉందన్నమాట. అది విగ్రహారాధనను ప్రోత్సహించే బోధకులను తమ మధ్య ఉండనిచ్చిన సంఘాన్ని ప్రకటన గ్రంథంలోని ఆ వాక్య భాగం నిరసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనను విశ్వసించే వారికి గుర్తుగా, లేక ఆ యొక్క ప్రభువును విశ్వసించేటువంటి వారికి తెల్ల రాతిని ఇస్తాను అని చెప్పి ఆ యొక్క మాట ఈ పెర్గము సంఘంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. అదే ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చేసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే, యెహూదు 3 పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. దీన్ని బట్టి చూస్తే ఖడ్గాన్ని ఎందుకు వినియోగించారు అంటే ఒక మనిషిని చంపడానికి, లేదా దాన్ని రకరకాల యుద్ధ ఉపకరణాల్లో దాన్ని ఉపయోగించారు. కానీ ఇక్కడ
ఆ కత్తి ఈ దేవుని యొక్క వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తే వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో, ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరమును చూచుచున్నది. పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తొయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాము, ఎఫెసు సంఘములో ఆయనకున్నటువంటి పేరు. ఆ లేఖ రాసేటప్పుడు ఆయన ఏమని సంబోధించి రాశాడు అంటే, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి వాడు చెప్పు సంగతులేవనగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆ యొక్క మాటను ధ్యానించాము కూడా. అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. చూసారు ఇక్కడ ఆయన వాక్యం ఎలా ఉందో తెలిసినండి. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన నోట మాట వాడిగల ఖడ్గము కంటే బహు ఉగ్రత రూపకమైన శిక్షాదండనము కలిగించేటువంటి ఖడ్గముగా ఆ యొక్క మాట ఉన్నదని ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారి నేలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టిని త్రొక్కును. చూసారా ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఈ మాట కేవలము ప్రభు నుంచి మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుని నుండి కూడా వస్తుందని మనం గమనించాలి. సర్వాధికారియగు దేవుడు, దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత అనేటువంటి మధ్యపు తొట్టి త్రొక్కును అని ఇక్కడ ఈ చోటు వ్రాయబడింది. ఆయన మాట ఎలాంటిది అంటే, ఇనుప దండముతో ఏలేటువంటి ఆయన నోటి మాట ఎలాంటిది అంటే, మధ్యపు ఉగ్రతతో కూడినటువంటి మధ్యపు తొట్టిని త్రొక్కగలిగినంత తీక్షణమైనటువంటి ఆ యొక్క కోపము, ఉగ్రత లేదా ఆ రౌద్రముతో ఉన్నట్లుగా మనం వచనాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారా ఇక్కడ ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన యొక్క నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన తేజోమయుడైనటువంటి మహా తేజస్సుతో కూడినటువంటి ఆయన యొక్క దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నది అంటే, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు చేత పట్టుకుని ఉన్నాడు. ఆయన కన్నులు ఆ యొక్క అపరంజిని పోలిన పాదములు కలిగి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. అగ్ని జ్వాలలతో కన్నులు ఉన్నాయి. ఆయన నోట రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఉంది. ఆయన నోటి మాట నీవు నేను క్రీస్తును కలిగి ఉంటే, నీవు నేను క్రీస్తు వారమని మనం చెప్పుకుంటే, మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియులారా. ఆయన నోటి మాట, ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఉగ్రత మహా తీక్షణమైనదిగా, ఆ యొక్క ఉగ్రత భయంకరమైనటువంటి ఉగ్రతగా మనం ఈ పై వచనాల్లో మనం చూసాం. ఆయన సర్వాధికారియగు దేవుని నుండి వచ్చేటువంటి ఉగ్రత. ఇదిగో ఆయన తెలియచేస్తూ, ఆయన ముఖమట మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యునిలాగా ఆయన యొక్క ముఖమును ఇవన్నీ చూసి, అగ్ని జ్వాలల వంటి కన్నులు చూసి, ఆయన తేజోమయుడైనటువంటి
ఆ సూర్య ప్రకాశము కంటే మించినటువంటి ప్రకాశమానమైనటువంటి దేవుని చూచి ఆయన అంటున్నాడు, నేను చచ్చిన వాని వలె పడిపోయాను అని. ఆయన భక్తుడైనటువంటి యోహాను మహానీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అంటే దేవుని కొరకు ఉరుకులెత్తగలిగినటువంటి నీతిమంతుడు. దేవుని కొరకు ప్రయాసపడడంలో అతన్ని మించినటువంటి వారు లేరు. అంతకు మించి అతని గురించి ప్రాముఖ్యంగా చెప్పవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన దేవుని సన్నిధిలో, నేను నీ యొక్క సింహాసనము, మీరు సింహాసనం అందు ఆసీనులై ఉండినప్పుడు నీ ప్రక్కన నేను నా సహోదరుడు ఉండాలి, అందుకు నీవు దయచేయమని దేవుని అడగగలిగినటువంటి గొప్ప నమ్మకము, ధైర్యముతో కూడినటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి ఆయన దేవుని సన్నిధానంలో మనము ఏవేవో అడుగుతాము, కానీ మనం ఎవరమైనా దేవా నీవు సింహాసనం మందు ఉండినప్పుడు మమ్మల్ని నీ ప్రక్కన ఉంచుకో అని అడగగలిగినటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కానీ అపోస్తలుడైనటువంటి యోహాను గారికి అంతటి ధైర్యం ఉంది. అంతటి ధైర్యం కలిగినటువంటి, అంతటి పౌరుషము కలిగినటువంటి, రోషము కలిగినటువంటి భక్తుడుగా యోహాను భక్తుడు ఉన్నాడు. అయితే ఆ పద్మసు ద్వీపములో ఆయన యొక్క తేజోమహిమను చూచి నేను చచ్చిన వాని వాడి పడిపోయాను అని తెలియచేస్తున్నాడు. అంతటి భక్తుడైనటువంటి యోహాను భక్తుడే ఆయన సన్నిధానములో ఆకాశమందు పరమందు ఆసీనుడు అయినప్పుడు నీ ప్రక్కన నన్ను నిలబెట్టుకొని మని చెప్పగలిగినటువంటి ధైర్యముతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క యోహాను భక్తుడే చచ్చినోడు పడినట్టు పడితే మరి నా పరిస్థితి ఏంటి గమనిద్దాం మిత్రమా. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మాటను మనం చూస్తే 19వ అధ్యాయంలో 21వ వచనంలో మరొక వాక్యాన్ని చదువుకుందాం రండి. అప్పుడు ఆ మృగమును కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను అని వ్రాయబడింది. చూసారా, దేవుని సన్నిధిలో దేవుని మాట వినకుండా దేవుని ఉగ్రతకు పాలైపోయినటువంటి ఆ యొక్క మనుష్యులు, దేవునికి విరోధముగా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి మనుష్యులు ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే, వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వారు వధింపబడ్డారు. అంత మాత్రమే కాదట, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తిన్నాయట. చాలా మంది చెప్తారు, మేము చాలా గొప్పవారమండి, మేము చాలా నీతిమంతులమండి, మేము పరిశుద్ధత కలిగినటువంటి వారమండి, ముఖాముఖిగా దేవుని చూసామండి, ఆయన పరిశుద్ధుడని వేల దూతలతో ఎలా కొనియాడబడుతున్నాడో మమ్మల్ని గురించి కూడా ప్రజలు అలాగే కొనియాడుతున్నారండి, కీర్తిస్తున్నారండి. ప్రభువును కలిగినటువంటి వారముగా, ప్రభు మార్గంలో నడిచేటువంటి వారంగా మేము ఉన్నామండి అని చాలా మంది చెప్పుకుంటారు. మంచిదే, కానీ ఆ విధమైనటువంటి పరిశుద్ధత కలిగి జీవించితే మంచిదే కానండి, ఇక్కడ ఆయన యొక్క అదే అహంకారముగా, గర్వంగా, ఇష్టానుసారంగా బ్రతికితే మాత్రం చాలా ప్రమాదమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి ఆ యొక్క వచ్చిన ఖడ్గము చేత వారు వధింపబడ్డారంట. ఆయన నోటి మాట ద్వారా ఆ ఖడ్గము వచ్చి అనేకులను వధించినట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారి మాంసం అట పక్షులు కడుపారా తినేసినాయట, మనసారా తినేసి ఉంటాయి కదండి. కాబట్టి చాలా మంది మనం ఎంత నీతిమంతులమైనా ఈ లోకంలో మేము గొప్పవారమని చెప్పుకున్నా, మనం చచ్చిన తర్వాత మన శవాన్ని, మన యొక్క మాంసాన్ని ఆ యొక్క పురుగులు తినాల్సిందే తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి ఉన్నంతలో బ్రతికినంత వరకు ప్రభు నామ స్మరణ చేస్తూ బ్రతికితే మంచిది, ప్రభును స్తుతిస్తూ ఉంటే మంచిది, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా బ్రతికితే మంచిది. అటు జీవితమే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక పొందాలి. ఇక్కడ మనం చూస్తే 16వ వచనంలో, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఆయన నోటి మాటతో యుద్ధము చేయడం ప్రారంభిస్తే నువ్వు నేను ఎందుకు పనికిరా అన్నటువంటి వారం. హెబ్రీ పత్రికలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి పవర్, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అంతటిదో చూసారా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, రెండు వైపులా పొద్దనెక్కిపోయినటువంటి ఖడ్గము కంటే వాడైనటువంటి ఖడ్గము దేవుని యొక్క వాక్యము. కాబట్టి అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనం ఎంతటి శ్రేష్టమైనటువంటి వారమో తెలుసునండి. నాకు ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. నేను హోమ్ నడిపించేటప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు. వచ్చిన వాళ్ళని ఊరిని వదలం కదా. ఆయన పిల్లలందరూ ఎదుట వారిని కూర్చోబెట్టి 2 మాటలు చెప్పండి మా పిల్లలకి, దేవుని వాక్యాన్ని చెప్పండి అంటూ నేను ఆయనకి ఆ సమయాన్ని నేను కేటాయించినప్పుడు ఆ పెద్ద ఆయన పిల్లలకు ఏమని చెప్తున్నారంటే, అరే పిల్లలు, దేవుడు ఎంత గొప్పవాడో తెలిసినా మన యొక్క శరీరము, మన యొక్క పైన కనపడేటువంటి ఈ చర్మం ఉందే, మన శరీరం ఉందే, దాని క్రింద 7 పొరలు ఉంటాయిరా అని ఈ యొక్క శరీర అవయవాలను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ఇంతగా మనల్ని ప్రేమించినటువంటి మన దేవుడు ఎంత నిర్మాణం చేశాడో తెలిసిన మన యొక్క శరీరము. నీ పేగు ఎంత ఉంటుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పేగు ఎంత ఉంటుందో తెలుసా అంటే, ఈ పిల్లలు అంటున్నారు మాకు తెలియదు అయ్య గారు అన్నారు. సరే ఎంత ఉంటుందో తెలుసా, ఎంత పొడవు ఉంటుందో తెలుసా అంటే, మాకు తెలియదు కానీ మీరు చెప్పండి అన్నారు. చెప్తే ఆ పిల్లలతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీ పేగు ఎంత 9,000 కిలోమీటర్లు ఉంటుందంటారా? 9,000? అయ్యో బాబోయ్ అన్నారు పిల్లలు. ఏంటి అంత ఉంటుందా అంటే, అవునరా ఖచ్చితంగా అంతే ఉంటుంది. అంటే ఎంత దూరం ఉంటుంది అయ్య గారు అని అడిగారు. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క తెలివితేటలు ఉంటాయి కదా పిల్లలకి. కాబట్టి వాళ్ళు ఒకడు అడిగాడు, ఇదిగో ఎంత పొడవు ఉంటుంది అయ్య గారు అని అడిగాడు. ఎంత పొడవు ఏంట్రా? ఇక్కడి నుంచి అమెరికా అంత దూరం ఉంటుంది నీ కడుపులో ఉన్న ప్రేగు అన్నాడు. అంత దూరం ఉంటుందా అంటే, అవును ఖచ్చితంగా అంత దూరమే ఉంటుంది. ఆయన చక్కగా నిన్ను నిర్మాణం చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతిదినము మీకు ఆహారాన్ని అనుగ్రహించి, ఎవరో ఒకరి ద్వారా, మీ మేడం గారి ద్వారా ఇప్పిస్తున్నారు కదరా, మంచి ఆహారం తింటున్నారు, ఆరోగ్యంతో ఉంటున్నారు అంటే అది దేవుడు మీ ఎడల, మన ఎడల, నా ఎడల దేవుడు చూపించినటువంటి కృపేన్రా అని చెప్పి ఆయన కృపను గురించి తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, నిజమే మనలోని ఉన్నటువంటి శరీర అవయవాలు అంత శ్రేష్టమైనటువంటివి. కాబట్టి ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా ఉంటే, ఆ ఖడ్గమైనటువంటి వాక్యం ఏం చేస్తుంది అంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా శోధించేదిగా దేవుని యొక్క వాక్యం ఉన్నది. కాబట్టి ఆయన నోటి మాటను బట్టి ఇప్పుడే బ్రతికుండగానే వినాలి. చచ్చిన తర్వాత నేను వింటాను, ఇంకా వయసు ఉంది తర్వాత వింటాను, ఇంకా ఎప్పుడో చాలా వయసు ఉంది, నాకు నా ఎదుట చాలా కాలం ఉంది అప్పుడు వింటాను అంటే అవదనమాట. దేవుని యొక్క మాటను ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి వాక్యం, ప్రతిదినము, అనుదినము కూడా దేవుని వాక్యము చేత మనము శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం సరిచూసుకుంటూ దేవుని వాక్యానికి ఇష్టానుసారంగా ఉన్నామా లేమా, దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ఎప్పుడెప్పటికీ పరీక్షించుకుంటూనే ఉండాలండి. కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూసారా, దుష్టులను ఆయన పెదవుల ఊపిరి చేత దుష్టులైనటువంటి వారిని
దుర్మార్గులైనటువంటి వారిని ఏం చేస్తాడు అంటే చంపుతాడటండి. దేవుని యొక్క వాక్యము చంపేటువంటిది. ఆయన నోటి మాట, ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఖడ్గము చంపేస్తుంది, జాగ్రత్త. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి భయపడదామండి, దేవుని యొక్క మార్గంలో నడుద్దాం. ఆయన అంటున్నాడు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, ఆయన నోటి మాట వాడి అయినటువంటి రెండంచుల ఖడ్గములాగా ఉన్నదని మనం గమనించాలి. ఇక్కడ 13వ వచనం నేను చదువుతున్నాను. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి చూసారా? ఆ యొక్క సాతాను సమాజపు వారు ఆ యొక్క పెర్గము సంఘములో ఉన్నారు. అయినప్పటికీ ఆ సాతానుకు లోబడినటువంటి వారుగా ఆ యొక్క పెర్గము సంఘంలో వారు లేరు. ఎందుకు అంటే దేవుని యందలి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. దేవుని ఎడల ఆయనకున్నటువంటి భయమును వారు జాగ్రత్తగా కాపాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు సాతాను సమాజపు వారి ఎడల నువ్వు జీవించినప్పటికీ నీవు నా ఎడల నీకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోలేదు, విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకున్నావు అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంతిప అనేటువంటి అతను ఆ యొక్క హతసాక్షిగా పెర్గములో ఉన్నటువంటి డొమిషియన్ చక్రవర్తి, అతని గురించి మనం మాట్లాడుకుంటుంటే యోహాను గారిని పెట్టినటువంటి హింస మాత్రమే మనం మాట్లాడుకుంటాం. కానండి అంతిప అనేటువంటి ఒక భక్తుని కూడా దేవుడు వెందలి విశ్వాసముతో ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు అతడు కూడా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వాడుగా మనము ఈ వచనాన్ని బట్టి చూస్తాం. ఆ స్థలములో నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని చెప్పి ఆ సంఘానికి మెచ్చుకుంటూ ఉన్నాడు. అంతిప అనేటువంటి వ్యక్తిని డొమిషియన్ చక్రవర్తి పాలనలో ఇతన్ని పెనం మీద వేయించి చంపేశారట. ఇది దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి అంతిప అనేటువంటి యొక్క అతని జీవితమును గురించి. ఈ డొమిషియన్ చక్రవర్తి అంతకు ముందే యోహాను గారిని పద్మస్ ద్వీపంలో వేసి ఆ యొక్క బలి చేసేటప్పుడు ఆ పెనం మీద నూనెలో వేసి ఆ యొక్క చేపలోడు కదా, చేపనేపినట్టు ఏపుదాం అనుకున్నాడు ఈ డొమిషియన్ చక్రవర్తి ఆ యొక్క ఎవరిని, యోహాను భక్తుని. అప్పుడు దేవుని యొక్క హస్తము అతన్ని దాచింది, కాచింది, కాపాడింది. అంత మాత్రమే కాదు, ఎంతో హింసించారు ఆ పెర్గము సంఘములో సాతాను సమాజపు వారు. అంతే కదండి, మనుషుని ఆరాధించడం ఏమిటి, విగ్రహారాధనే వద్దని దాన్ని వ్యభిచారం అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఆ పెర్గము పట్టణంలో వారు చేసేది ఏంటంటే ఆ రోమా చక్రవర్తి యొక్క విగ్రహాన్ని బతికొండగానే విగ్రహం చేసుకొని దాన్ని ఆరాధన చేయండి, దాన్ని పూజించండి, రోమా పౌరసత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, రోమా పరిపాలన కింద మీరు ఉన్నారు కాబట్టి ఆ చక్రవర్తి గారికి నమస్కారం చేయండి, అతన్ని పూజించండి అని చెప్పారు. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూసాము. నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నప్పుడు నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చెంత మాకు లేదెళ్ళిపోమన్నారు కదండి. ఇందుని గురించి నీతో మాట్లాడాల్సిన అవసరమే మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఆ యొక్క విగ్రహానికి నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహానికి మేము నమస్కారం చెయ్యము పొమ్మన్నారు. కాబట్టి అంతటి విశ్వాసాన్ని ఆ యొక్క మా హతసాక్షులుగా ఆ యొక్క డొమిషియన్ చక్రవర్తి అనేకులను, క్రైస్తవులైనటువంటి వారిని హింసిస్తున్న సమయంలో కూడా ఈ పెర్గము సంఘం వారి యొక్క విశ్వాస జీవితంలో విసర్జించినటువంటిదిగా లేదని ఆ యొక్క సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము
9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చూసారా, దేవుని కలిగి ఉంటే ద్వేషము నీకు ఎక్కువైపోతుందండి. ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతారు. నువ్వు ప్రభువును నమ్మావా, ప్రభువును విశ్వసించావు అన్నటువంటి విషయం తెలిస్తే ఆయన అందుకనే అంటున్నాడు, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. చూసారా, నేను ఒకప్పుడు ఆ వ్యక్తికి నేను చాలా సహాయం చేశానండి, ఇప్పుడు నేను పూర్ణంగా నన్ను ద్వేషిస్తున్నాడని చెప్తుంటారు కొంతమంది. అవును, నువ్వు ప్రభువుని నమ్మితే వారి చేతే నువ్వు ద్వేషించబడతావు, సహోదరుల చేత ద్వేషింపబడతావు, నీకున్నటువంటి నీ ఇరుగు పొరుగు వారితో ద్వేషింపబడతావు. నీ ప్రభువును నువ్వు అంగీకరించావని తెలిస్తే నీ చుట్టూనున్నటువంటి వారు నిన్ను ద్వేషింపబడతావు. కాబట్టి అయినప్పటికీ ఇదిగో ఈ పెర్గమ సంఘం ఆ యొక్క విశ్వాస జీవితంలో విసర్జించినటువంటిదిగా ఆ యొక్క సంఘం లేదని ప్రభు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నటువంటి యొక్క స్థితిని ఈ వచనంలో మనం చూస్తాం. 10వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని చూచి గొల్లు చేయుచుండు జన సమూహమును చూసారా, గొల్లు చేస్తున్నారట. ఒక మనిషి ఆపదలో ఉన్నారు అంటే, ఆ కుటుంబము ఆ యొక్క అవసరతలో ఉన్నారు అంటే గొల్లు చేయడం మొదలైపోతుంది కదా. అప్పుడు ప్రభు వెళ్ళి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పినప్పుడట వారితో చెప్పగా వారు ఆయన్ను అపహసించారట. నీకు అపహాస్యాలు ఎక్కువైపోతాయి, నేను అవమానించే వారు ఎక్కువైపోతారు, నువ్వు ద్వేషింపబడే పరిస్థితిలో ఉంటావు క్రీస్తుని కలిగి ఉంటే. అయినప్పటికీ నువ్వు విశ్వాసాన్ని విసర్జించవద్దని దేవుని పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా 14వ అధ్యాయం 12వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చూసారా, దేవుని యొక్క ద్వేషించబడేటువంటి ఆ యొక్క పరిస్థితి, అవమానపరచబడుతున్నటువంటి ఆ యొక్క స్థితి, అపహేళన చేసేటువంటి ఆ యొక్క పరిస్థితి, ఊరికూరికే నిందించి తృణీకరిస్తూ బాధ పెడుతున్నటువంటి యొక్క పరిస్థితిలో కూడా మీరు విశ్వాసాన్ని పోగొట్టుకునకుండా ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా చేపట్టుకున్నారు. విశ్వాసాన్ని మీరు విసర్జింపలేదని నేను ఎరుగుదనని చెప్పి ఆ యొక్క పెర్గమ సంఘముతో దేవుడు మాట్లాడుతూ దాన్ని మెచ్చుకుంటున్నటువంటి స్థితిని మనం ఇందులో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ పరిశుద్ధులుగా మనం తీర్చబడాలి అంటే మనలో ఉండవలసింది ఓర్పు ఉండాలని, సహనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయము 3వ వచనంలో, నీవెలాగ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. మనము ఇంకా ఆశీర్వాదం కావాలి, మాకు ఇంకా అవేవో కావాలి, ఇవి కావాలి అనేటువంటి పరిస్థితుల్లో, పొందుకునే స్థితిలో, అడిగితే ఇస్తున్నాడు మంచిదే, అవి పొందుకునేటువంటి స్థితిలో మాత్రమే మనం లేవండి. దేవుని సన్నిధిలో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఉరుము వంటి శబ్దముతో ఆయన పిలిచేటువంటి దినాల్లో ఉన్నామని నేను చాలా పర్యాలు ఈ యొక్క మాటను నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. ఆయన ఎలా వస్తాడు అంటే దొంగ వలె వస్తాడట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడైనాను నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకునమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మనం దేవుని సన్నిధిలో మనం విసర్జించబడేటువంటి స్థితిలో, విశ్వాసాన్ని విసర్జించే స్థితిలో మనం లేకుండా ప్రభునామానికి మహిమ తెచ్చేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. పెర్గమ సంఘం అదే చేస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో,
క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. యవనస్తుడైనటువంటి ఆ యొక్క తిమోతికి పౌలు గారు తెలియచేస్తున్నాడు, నీవేదైతే విన్నావో సత్యమును గురించి, నువ్వేదైతే విన్నావో ప్రేమను గురించి, నువ్వేదైతే వాక్యమును విన్నావో దాన్ని గైకొనుమని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుమని చెప్పి తెలియచేస్తున్నాడు. మనము హితవాక్యాన్ని పట్టుకుని ఉండవాలి. మనము హితవాక్యాన్ని గట్టిగా చేపట్టి గైకునే వారముగా ఉండాలి. ఆ యొక్క హితవాక్యము ద్వారా ప్రేమ సత్యమును మనము గట్టిగా పట్టుకునేటువంటి వారముగా ఉండాలి. విశ్వాస జీవితాన్ని ఆ యొక్క విసర్జించేటువంటి స్థితిలో మనం ఉండకూడదని, విసర్జింపక మనము ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అని ఈ వాక్యంలో తెలియచేయబడుతుంది. తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల ఎలా ఉండాలి మనము అంటే, మనల్ని మనం పవిత్రపరుచుకునేటువంటి వారముగా, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కారము మనలో ఉండాలండి. సత్క్రియ కలిగి ఉండాలి. సర్వసత్యములోనికి మనం నడిస్తే, సర్వసత్యములోనికి మనం ఎప్పుడైతే నడవటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్రతి సత్కారమును చేయడానికి, సత్క్రియ చేయడానికి మనం అర్హులంగా చేయబడతాం. కాబట్టి మిత్రమా, యజమానుడు వాడుకునేటువంటి వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, సత్క్రియ మనలో కనబడాలి. సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి వారముగా ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. ఘనత నిమిత్తమైన పాత్ర. ఆయన సన్నిధిలో ఆయన గనుడైనటువంటి దేవుడండి, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడండి, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. తన ఖడ్గము చేత, తన నోటి మాట చేత ఖడ్గమును ప్రయోగించగలిగినటువంటి యుద్ధశాలి, జీవ కిరీటాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క జయశాలి ఆయన. అందుకని ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడినటువంటి వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. కాబట్టి మనము సత్క్రియలు చేసేటువంటి వారముగా, సర్వాధికారి అయినటువంటి దేవుని ఉగ్రతకు మనం పాత్రులము కాకూడదు అంటే, ఆ మధ్యపు తొట్టి త్రొక్కబడుతున్నటువంటి ఆ యొక్క స్థితిలోనికి మనం ఉండకుండా ఉండాలి అంటే, ఆ వాక్యము చేత మనము ఎల్లప్పుడూ ఆదరించబడుతూ, ఎల్లప్పుడూ హెచ్చరించబడుతూ, ఎల్లప్పుడూ మనల్ని సరిచేసుకుంటూ పరిశుద్ధపరచబడినటువంటి వారమై, సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనం, నా నిమిత్తమును మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఆయన నిమిత్తము సత్క్రియలు చేస్తున్నప్పుడు అందరి చేత ద్వేషించబడతాం, పర్వాలేదు. ఆయన యందు విశ్వాసమును విసర్జింపబడేలాగా వారు ఉంటారు, ద్వేషిస్తారు, పర్వాలేదు. కానీ ఆ యొక్క విసర్జించేటువంటి స్థితిలోనికి మాత్రం మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకునే పరిస్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం మనం చాలా పర్యాలి మాటను జ్ఞాపకం చేసుకున్నాం కదండి. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పాను. చూసారా, అపోస్తలుడైన పౌలు స్తెఫను యొక్క మరణానికి కారకుడును నేనే అని ఆయన తెలియజేస్తున్నాడు. తనను తాను ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. 9వ అధ్యాయంలో మనం చూస్తే, 9వ అధ్యాయము అతని గురించే. 9వ అధ్యాయంలో ఏం రాయబడింది, అననీయతో దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. 9వ అధ్యాయము 14వ వచనంలో, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడట అననీయ దేవునితో. అలాంటి యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో సౌలు ఉన్నప్పుడు
ఆ యొక్క పరిస్థితిలో అననీయ ప్రార్థన చేస్తున్నాడు. అటు స్థితిలో ఉండి ఇదిగో ప్రధాన యాజకుల వలన అతను అధికారం తెచ్చుకున్నాడండి, నన్నెందుకు అతని దగ్గరికి వెళ్ళమంటున్నావంటే కింది వచనంలో మనం చూస్తాము, అతడు అన్యజనులందరి ఎదుట నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ధైర్యంగా ప్రార్థన చేసి రమ్మని చెప్పి అననీయతో దేవుడు మాట్లాడినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో చూస్తాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే చాలా మంది ముందు విశ్వసించబడినప్పుడు, రక్షింపబడినప్పుడు చాలా విశ్వాసంతో ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఆ విశ్వాసము మొట్టమొదటి అందుకనే సువార్తల్లో మనం చూస్తాము, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పి ఆ చోట రాయబడింది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఆ యొక్క విశ్వాసము అవిశ్వాసి కంటే అతడు ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోయినటువంటి వాని పరిస్థితి మరింత దారుణంగా దయనీయమంగా తయారైందని చెప్పి తిమోతి గారిని పౌలు హెచ్చరించినట్లు మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టేబడిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తును కలిగి ఉన్నాము, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, క్రీస్తును ధరించుకొని ఉండాలి. ఏది క్రీస్తును ధరించుకొని ఉండాలి అంటే క్రీస్తు తన తండ్రి అయిన మాటను ఏమాత్రము తోలనాడక తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడుగా ఉన్నాడో ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. చాలా మంది చెప్తారు, మనం ఏమన్నా క్రీస్తులమా, అంతటి ఓర్పు ఉంటుందా, మనం ఏమన్నా క్రీస్తులమా, అంత క్షమించగలిగేటువంటి స్వభావం మనలో ఉంటుందా అంటే ఉండాలి కదా. ఇదిగో స్టెఫెను అంటున్నాడు, ఆ మరణకరమైనటువంటి పరిస్థితిలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లు చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్టెఫెను అట్టి స్థితిలో ఆ రీతిలో ప్రార్థించాడు కాబట్టి సౌలు నేటి దినాన్న సాక్ష్యం చెప్తున్నాడు, నేను స్టెఫెను చంపినటువంటి వారిలో నేను కూడా ఒకడిని, అయితే ఇప్పుడు నన్ను ఒక సాధనంగా ఆయన వాడుకుంటున్నాడని తన గురించి తను మంచి సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తాం. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము మన నిరీక్షణ విషయమే మనం మొప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందుము. మనం ఏదైతే పట్టుకుంటున్నామో, ఎందుకు ఆయన పట్టుకున్న దాన్ని మనం గట్టిగా ఎందుకు పట్టుకోవాలి అంటే ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ నమ్మకమైనటువంటి వాగ్దానంలో మనము నమ్మకస్తులంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తమైనది. యాకోబు పత్రికలో చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా, మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. మనము బాగుగా ప్రవర్తించే వారముగా ఉండాలి. అంతేకాదు మనము ఎదుటివారిని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మనం నమ్మినటువంటి వారముగా, మన విశ్వాస జీవితాన్ని నిరీక్షణ కలిగినటువంటి వారముగా, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వారముగా జీవించాలి. తెస్సలోనికులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏం చేయాలట? ఆత్మను ఆర్పకూడదట. అలాగే దేవుని యొక్క ప్రవచించుటను నిర్లక్ష్యము చేయొద్దట. సమస్తమును పరీక్షించి మేలైన దానిని మనం చేపట్టుకునేటువంటి వారముగా ఉండాలి. మేలైన సత్కార్యము చేస్తూ ప్రతి సత్కార్యమునందు మనము దేవుని సన్నిధానములో గట్టిగా
ఆ యొక్క విశ్వాసాన్ని పట్టుకున్నటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మనము ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలను మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తమ యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. ఈ సాతాను సమాజపు వారు ఇక్కడ పెర్గము పట్టణములో కూడా ఉన్నారు. ఆ పెర్గము పట్టణములో సాతాను సమాజపు వారు ఉన్నప్పటికీ క్రీస్తునందలి విశ్వాసాన్ని వారు విసర్జించినట్టుగా ఈ వచనంలో మనం విసర్జించలేదు. ఆ యొక్క విశ్వాస జీవితాన్ని, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము, అదే 2వ అధ్యాయము 24వ వచనంలో మరొక మాటను చదువుదాం. అయితే తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఏది గట్టిగా పట్టుకోవాలి అంటే విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏది గట్టిగా పట్టుకోవాలి అంటే పెర్గము సంఘములాగా విశ్వాసాన్ని గట్టిగా, నమ్మకత్వాన్ని పట్టుకోవాలి. ప్రతి సత్కార్యము చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి వారముగా ఉండాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏది గట్టిగా పట్టుకోవాలి అంటే పరిశుద్ధతను, అపరిశుద్ధమైనటువంటి వారముగా జీవించకుండా పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి అని ఆయన తెలియచేస్తున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ యొక్క జీవితం అనేటువంటిది పోరాటం అండి. క్రైస్తవ జీవితం అనేది యొక్క దేవుని సన్నిధిలో సత్కారము చేయడంలో పోరాటం, విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకోవడంలో పోరాటము, అలాగే సత్యమందు నడవటంలో, సర్వసత్యములోనికి నడవటం అనేటువంటిది అది ఒక పోరాటముగా గమనించి, ఆ పోరాటములో ఆయన వచ్చేంత వరకు మనము దాన్ని, ఆయన ఇచ్చిన ప్రతి దానిని, విశ్వాసం కావచ్చు, సత్క్రియలు కావచ్చు, సర్వసత్యములోనికి నడిచేటువంటి ప్రతి విధమైన సకల పరిశుద్ధమైనటువంటి కార్యకలాపాలు మనము ఆయన వచ్చేంత వరకు గట్టిగా పట్టుకునేటువంటి వారముగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉండెను. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా, ఇలాంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క బిలాము బోధనలు అనుసరించేటువంటి వారు ఉన్నారని ఆయన ఈ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో ఈ బిలామును గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చూసారా, మరి 2వ వచనములో, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఈ పెర్గము సంఘములో క్రీస్తును గురించినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి జీవిస్తూనే, క్రీస్తునందలి నమ్మకము కలిగి జీవిస్తూనే వారి ఇష్టానుసారంగా ఆ యొక్క బిలాము బోధన అనుసరించేటువంటి వారుగా ఉన్నట్లు ఆ యొక్క సంఘానికి వారు చేసినటువంటి నేరమును ఎత్తి చూపడం ఈ వచనంలో కనిపిస్తుంది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. విగ్రహాలకు బలి ఇచ్చిన దానిని తినవద్దు అని. అదిగో, అది జారత్వంగా, విగ్రహంగా దేవుడు దాన్ని భావిస్తున్నట్లు ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. మనం చూస్తే ఆ యొక్క 31వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 31వ అధ్యాయం
8వ వచనం, చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూసారా, బిలాము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించితే బాలాకు మాటలు విని వారిని హింసించాలని, శపించాలని అతను ఆశపడి అతను కావలసినటువంటి ధనమును నిమిత్తమై బాలాకు ఇస్తానని చెప్పినటువంటి ఆ యొక్క కానుకల నిమిత్తమై వారిని ద్వేషించి శపించటానికి ఇష్టపడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుడు తనకు అనుకూలమైనటువంటి మాటలు, ఆయన నోటి మాటలే బిలాము నోట ఉంచి పలికించినట్లుగా, ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా కింది వచనాల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో, 22వ అధ్యాయం 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. చూసారా, కుక్కలు కూడా, మాంత్రికులు, కుక్కలు ఎలాగో చాలా మంది కుక్కలను పెంచుతుంటారు కదండి, ఇష్టానుసారంగా దాన్ని అదే పెద్ద బ్రీడ్ అట, దాన్ని తెచ్చుకొని పెంచేస్తున్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు కూడా వెలుపట ఉంటారట. ఇక్కడ ఈ బిలాము లాంటి వారు కూడా వెలుపట ఉన్నట్లే ఈ పెర్గము సంఘములో ఉన్నటువంటి ఆ విగ్రహాలకు అర్పించినటువంటి దాన్ని తినేటువంటి వారు, జారత్వం జరిగించేటువంటి వారు, అపవిత్రమైన హేయక్రియలు జరిగించేవారు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క బిలాము బోధన అనుసరించేటువంటి వారు మీలో ఉన్నారు. దాన్ని బట్టి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని చెప్పి ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 9వ వచనం, మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు. ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, మాకు తెలిసిన ఆయన. చాలా మంది అనేవాళ్ళట ఒక వ్యక్తిని గురించి, ఆయన బంధువుల్లో ఒక అతని గురించి, ఎవరే నీకు ముద్దగండం ఉందరా అని అన్నారట, అంటుండే వాళ్ళట. ఆడు అలాగే ముద్ద నోట్లో పెట్టుకుని తింటూనే ఆత్రంగా తింటున్నటువంటి ఆ ముద్ద తింటూనే ఉన్నాడట. అతడు చచ్చిపోయాడట. అందుకని ముద్దగానం ఉందిరా అని చెప్పేవారట. అయితే అలాగే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు అంటే, వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును అని ఆయన అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. బోనుగా ఉందంట వారు తినే ఆహారం, ఉరిగా ఉందంట వారు తినేటువంటి ఆహారం. 9వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే యొక్క విగ్రహాలకు అర్పించినటువంటి ఆ తిండి తింటూనే, విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వారు తింటూనే, మేము గొప్పవాళ్ళ మేలే, దేవుని సన్నిధిలో మేము ఉన్నాములే, దేవుని మాట మేము వింటున్నాములే, మాకు న్యాయం జరుగుద్దులే అని అనుకుంటూనే వీరి ఇష్టానుసారంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకు న్యాయం చేయలేదని చెప్పి దేవుని దూషించడం మొదలుపెట్టారు. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కాదు, అట్లా అనరాదు అంటున్నారు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కాదండి, న్యాయం తీర్చేటువంటి దేవుడని మనం గమనించాలి. 9వ అధ్యాయం 32వ వచనం, వారెందుకు అందుకొనలేదు, వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దాన్ని వెంటాడిరి. చూసారా, విశ్వాస మూలముగా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఓకే, దాన్ని అందుకు మెచ్చుకున్నాడు కూడా పెర్గము సంఘాన్ని. కానీ వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దాన్ని వెంటాడిరి, జారత్వమును వెంటాడారు. విగ్రహాలకు అల్పించిన బిలాము బోధనలు వెంటాడారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తుంది దేవునికి నచ్చలేదు. అందుకని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 21వ వచనములో,
మాంసం తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరేదియు గాని మానివేయటం మంచిది. చూసారా, ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహాలు కట్టించే భోజనానికి కరువు వచ్చింది కాబట్టి విగ్రహాలకు బలి ఇచ్చింది అయితేనేమి అని చెప్పి వారు తినటం మొదలెట్టారు. అందుకని అట్లా అనరాదు, అట్లా చేయరాదని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. యోధాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసిన సించిరి. చూసారా, బిలాము బోధలను అనుసరించారు. కోరహు చేసినటువంటి తప్పు క్రియలు, దైవజనుల్ని ప్రేమించటం మానేశారు. విశ్వాసాన్ని గట్టిగా విసర్జింపక పట్టుకున్నటువంటి వారే దేవుని యొక్క మాటను తృణీకరించినటువంటి వారుగా వారు దాన్ని వెంటాడి ఆ యొక్క ఆతురముగా వారు తినటాన్ని బట్టి ఇదిగో చెప్తున్నాడు, కోరహు చేస్తున్నట్టు తిరస్కారం చేసి నశించిపోయారని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కోరహును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, కోరహు దైవజనుడైనటువంటి మోషేను దూషించినట్లు, దేవుని దూషించినట్లు చూస్తాం, వ్యతిరేకంగా మాట్లాడినట్లు చూస్తాం అక్కడ. కానీ తన యొక్క కుమారులు ఉన్నారే, వారు మాత్రము మందిరమునకు ఆవరణములో వారు 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని స్తుతిస్తూ ద్వారపాలకులుగా ఉన్నట్లుగా దావీదు కూడా ఆ కోరాహీయులను ద్వారపాలకులుగా నియమించినట్లుగా మనము ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా అని మనం చూస్తాం. ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఈ పెర్గము సంఘము ఉన్నట్లుగా ఈ వచనాన్ని బట్టి మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలనబడిన వారు ప్రభు వలన అనబడిన వారును అనేకులున్నారు. చాలా మంది చెప్తుంటారు దేవుడు ఒక్కడే కదా, లోకమందు వారు విగ్రహం దగ్గర పెట్టింది మనం తింటే ఏంటి నష్టం అని చెప్పి, అది వద్దు అని దేవుని వాక్యం చెప్తుంటే విగ్రహం దగ్గర పెట్టింది తింటే తప్పేముంది, పదార్థమేగా తినేసాంగా అంటే ఏముంది, దానిలో అర్థం లేదు కదా. ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏమనంటే, దేవతలు అనబడే వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, అనేకులు ఉన్నారు, కానీ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనం ఆయన ద్వారా కలిగిన వారము కాబట్టి ఆయన చెప్పు చేతల్లో ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి. కానీ బిలాము నడిచినట్లు లేదా కోరహు చేశాడు మేం చేస్తే తప్పే ఉందని చెప్పి నడిస్తే, అదిగో ఆయన కోరహు చేసినట్టు వారు చేసి నశించిరి అని ఆయన తెలియచేస్తున్నాడు. 7వ అధ్యాయము 2వ వచనములో, అయినను జారత్వంలో జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఈ యొక్క పెర్గము సంఘములో ఇలాంటి వాళ్ళు కూడా బయలుదేరారు. అందుకనే వారితో మాట్లాడుతున్నాడు, విగ్రహములకు అర్పించినటువంటి వాటిని మీరు తింటున్నారు, జారత్వం మానేయండి, ఇలాంటివన్నీ చేస్తున్నారు గనుక నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం చూస్తే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున 1 దినముననే 23,000 మంది కూలిరి, మనము ప్రభువును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చూసారా, శోధనలు అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ. వారు
వ్యభిచరింపక వారు చేశారు కదా. కొంతమంది చాలా మంది చెప్తుంటారు, దావీదంతటి వాడు పాపం చేశాడు కదా, మేము చేస్తే తప్పేంటి, మేము చేస్తే నష్టమేముందని చెప్పి సరిపెట్టుకోవడానికి చెప్పే సాకులు తప్ప అవి దేవునికి ఇష్టానుసారమైనటువంటి మాటలు అయితే కాదని మనం గమనించాలి. 6వ అధ్యాయం 3వ వచనంలో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా, ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరే ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. మనమే తీర్పు చెప్పేసుకొని మనల్ని మనం సరిచేసేసుకొని సరిపెట్టేసుకొని ఆ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక స్థితిలో మనం బాగానే ఉన్నాము అని చెప్పి మనల్ని మనం సరిపెట్టుకుంటాం. అది కుదరదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం, విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసిగి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. అంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినవద్దని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ జారత్వము, విగ్రహములకు అర్పించినవి తినడము, ఇవన్నీ ఈ యొక్క పెర్గము సంఘములో మొదలైపోయాయి. ఆ యొక్క అంతిప చనిపోయినటువంటి సమయాన వీరు చాలా జాగ్రత్తగా వారి విశ్వాస జీవితాన్ని వారు కాపాడుకుంటున్నట్లుగా మనం చూసాం. కానీ ఇప్పుడైతే ఆ యొక్క విశ్వాస జీవితాన్ని వారు పోగొట్టుకున్నట్లుగా దేవుడు అందుకే దాన్ని చేసినటువంటి నేరమును ఎత్తి చూపిస్తూ ఆయన అంటున్నాడు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఆయన తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. చూసారా, కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారంట. వాక్యానికేమో అవిధేయత చూపిస్తూ ఉన్నారు, కానీ వాక్యమే మాట్లాడుతున్నారు. కొంతమంది అలాగే ప్రతి మాట ముందు వెనక దేవుడని చెప్పి సంబోధిస్తుంటారు. ప్రతి మాటకు దేవుని యొక్క వాక్యాన్ని తెస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుంటారు. కానీ వారు దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై ఉన్నారని పేతురు ఆ యొక్క తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అయితే ఈ పెర్గము సంఘములో అభ్యంతరాలు కలుగచేసేవారు, వాక్యమునకు అవిధేయులైనటువంటి వారు అనేకులు ఉన్నట్లుగా ఆ యొక్క దేవుడు దాని మీద తప్పు నేరమును మోపవలసి ఉన్నదని చెప్పి హెచ్చరిక చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 14వ వచనం, చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో నీ జనులకి ఏమి చేయుదురో అది నీకు విసిదపరచదని రమ్మని చెప్పి ఇక్కడ బిలాము మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇది యెషయా గ్రంథము 57వ అధ్యాయం 14వ వచనములో, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనం, త్రోవను ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ వచనాన్ని మనం చూస్తే ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడని ఆ యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే వాక్యానికి అవిధేయులైనటువంటి వారు ఆ పెర్గము సంఘంలో ఉన్నారు అని మనము అందుకని దానికి దేవుడు నేరమును తప్పిదమును నీ మీద మోపవలసి ఉన్నదని తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం, కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమును నేను అడ్డురాళ్లు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. చూసారా, ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు నశించే విధంగా వారు తప్పు మార్గమును నడుస్తుంటే దేవుడు ఆ మార్గానికి రాళ్లు అడ్డుగా వేస్తున్నట్లుగా దేవుడు ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
9వ వచనం. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మేము శపించుటకు బేయరు కుమారుడైన బిలామును పిలువనంపగా, ఇతడు బెదిరిస్తున్నాడట ఇశ్రాయేలు ప్రజలను నేను శపిస్తాను అని. నాటి దినాల్లో నోటి మాటకు, నోటి నుండి వచ్చినటువంటి శాపవచనాలకు ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ఈ వచనాన్ని బట్టి మనం గమనించాలి. ఆయన బెదిరిస్తూ ఉన్నాడు, బిలామును పిలిచి మీ అందరినీ నేను శపిస్తాను, ఈ యుద్ధము చేసి మీరు నాతో గెలవడం అంటే నాకు నచ్చలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చూసారా, మనము ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు ఆ సంఘానికి కాదు మనకు కూడా వ్యక్తిగతంగా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. పిరికితనము కలిగి ఉన్నావా, అవిశ్వాసం కలిగి ఉన్నావా, అయితే అగ్నిగుండము నీ కోసం రెడీగా ఉందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనం. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఆ యొక్క దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో తెలియచేస్తున్నాడు. వారు ఒకవేళ విన్నారా మంచిది, వినకపోతే నువ్వైతే వారితో తెలియచేయమని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయమని చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో 44వ అధ్యాయము 12వ వచనం. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేటుకు వారు కారకులైరు గనుక నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని తెలియచేస్తున్నాడు. బిలాము బోధనలు అనుసరించటం మాత్రమే కాదు, విగ్రహముల యొక్క ఎదుట వారు పరిచారకులై జీవిస్తూ ఉంటే ఆ స్థితి దేవునికి నచ్చలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరు గనుక నేను వారికి విరోధినైతిని. దేవునికి వ్యతిరేకంగా తొట్టిల్లిపోతే, తొట్రుపడితే, తత్తరిల్లిపోతే, తడబాటు పడ్డాము అనుకోండి, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు మనము కారకులము అవుతామని గమనించాలి. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనములో విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. దేవుడు తెలియచేస్తున్నాడు, ఆ యొక్క విగ్రహములకు అర్పించినవి తినడము, విగ్రహాలకు బలి ఇచ్చింది పర్వాలేదులే, అదొట్టి పదార్థమేగా తిన్నాములే పర్వాలేదు అనుకుంటే కుదరదట. ఆయన తెలియచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ మాకు కూడా తోచింది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మీకు క్షేమమని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం రండి. పేతురు రాసిన పత్రిక, 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చూసారా, బిలాము యొక్క బోధన అనుసరించటం ఈ యొక్క సంఘంలో ఎక్కువైపోయిందని చెప్పి దేవుడు ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విగ్రహములకు అర్పించినవి, జారత్వము, ఇవన్నీ మానుట క్షేమమని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం రండి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలాయితుల బోధన గురించి మనం ఎఫెసు సంఘంలో మనం నేర్చుకున్నాము. 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నానని చెప్పి ప్రభు ఆ సంఘంతో మాట్లాడినట్లు మనం చూస్తాం. 2వ అధ్యాయం 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందట్లేదు. ఈ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మారు మనసు పొందు,
నీకు అది క్షేమమని. తెస్సలోనికులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడెను. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చూసారు, దేవుని యొక్క మార్గమునకు వ్యతిరేకంగా ఉంటే, జారత్వము, విగ్రహారాధన ఇవన్నీ చేస్తూ ఉంటే, దేవుడు తెస్సలోనికలకు రాసిన పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి చక్కటి మాట చూసారా, ఆయన నోటి ఊపిరి చేత వానిని సంహరిస్తాడట. తన ఆగమన ప్రకాశము చేత ఆయన నాశనం చేసేవాడుగా ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్లు మనం గమనించాలి. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలాలని దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. శిరస్త్రాణము విశ్వాసము, శిరస్త్రాణం ఆత్మ ఖడ్గం, వాక్యం అనేటువంటి ఖడ్గం మనం ధరించుకున్నటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. చూసారా, ఆయన తన నోరు వాడి అయిన 2 అంచులు గల ఖడ్గమని మనం పై వచనాల్లో మనం ధ్యానం చేసుకున్నాము, చదువుకున్నాము. 11వ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసము పక్షులు తిని కడుపారా తిన్నాయని మనం పైవచనాల్లో చదువుకున్నాం. మనం చూస్తే పెర్గమ సంఘం గురించి అయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. చూసారా, ఆ గద్దింపునకు వారు లోబడితే పెర్గమ సంఘానికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, ఆ అర్హత ఏంటి అంటే, ఆ గొప్ప బహుమానం ఏంటంటే తెల్ల రాతినిత్తును, దాని మీద అతని పేరును నేను రాస్తాను అని తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను. చూసారా, కుటిలత్వం ఉంటే దేవుడు మెచ్చడండి. యథార్థత కలిగి జీవించాలని మనం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 25వ కీర్తనల గ్రంథంలో నుండి 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఆయన నిబంధనను తెలుసుకున్నటువంటి ఈ సంఘమే దేవునికి వ్యతిరేకమైనటువంటి జారత్వము, విగ్రహారాలకు అర్పించినటువంటిది తిన్నది. దేవుడు దాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, మానేస్తే మీకు క్షేమము మేలు అని. ఒకవేళ మానేస్తే దేవుడు ఆ సంఘానికి ఇస్తున్నటువంటి నూతనమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, అతని పేరు జీవ గ్రంథంలో రాస్తాను అని చెప్పడం మాత్రమే కాదు, తెల్లరాతిని ఇస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది, క్రొత్త జీవితాన్ని నేను మీకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. మా 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు
యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పేరు. మొట్టమొదటిగా ఏ సంఘాన్ని చూసినా పెర్గము సంఘములో కూడా ఇదే కనిపిస్తుంది. పెర్గము సంఘములో ఆయనకున్నటువంటి పేరేంటి అంటే, వాడి అయిన రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను పదునైన ఖడ్గము ఆయనకు నోటి మాట ద్వారా ఉంది. వాక్యము మనం తెలియచేసుకుంటున్నాం. ఏ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. మిత్రమా, మనం నేర్చుకుందాం, సరిచేసుకుందాం, మనల్ని మనం సరిచూసుకుందాం, దేవుని యొక్క కృపకు పాత్రులం అవుదాం. ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకునే విధానం రెండవది. మూడవది, ఆ సంఘం చేసినటువంటి నేరమును ఎత్తి చూపడము. అలాగే సంఘము నేరమును ఒప్పుకున్నటువంటి నేరాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వారికి గొప్ప వాగ్దానం ఇస్తానని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకొని జీవించాలి. నీకు నాకు ఇవి చాలా అవసరమని గమనించాలి. మా నేరమును ఎత్తి చూపినప్పుడు, గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడే వారముగా ఉందాం. ఆ గద్దింపునకు లోబడిన వారమైతే మనకు క్షేమకరమైనటువంటి తెల్ల రాతిని, మన్నాను ఇస్తాను, ఆ రాతి మీద నీ కొత్త పేరు చెక్కబడును అని చెప్పి ఆ సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానమే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. మిత్రమా, నేర్చుకుందాం, తెలుసుకుందాం, దేవుని వాక్యం ద్వారా బ్రతుకుదాం, దేవుని వాక్యపు వెలుగులో నడుద్దాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరలా మరొక పర్యాయం మరొక వీడియో ద్వారా కలుసుకుందాం, మరొక ధ్యానాంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. దైవాశిస్సులు. ఆమేన్.